డియర్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ గారి నట ప్రస్థానంలో ఒక మైలురాయి అయిన సాక్షి సినిమా గురించి వీడియో చేస్తున్నాను. 1967వ సంవత్సరంలో బాపు రమణలు తీసినటువంటి అద్భుత సృష్టి సాక్షి. ఈరోజు ఈ వీడియో చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సాక్షి సినిమా తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక విప్లవం. బాపు దర్శకత్వంలో ఘట్టమనేని కృష్ణ, విజయ నిర్మల ప్రధాన పాత్రధారులుగా విడుదలైనటువంటి సినిమా సాక్షి. సాక్షి బాపు దర్శకుడిగా తీసిన మొట్టమొదటి చిత్రం. ఈ చిత్రం తీసే సమయానికి కృష్ణ గాని విజయ నిర్మల గాని ప్రేక్షకులకు అంతగా తెలియదు. ఈ సినిమాలో వీరిద్దరూ ఏ విధమైన మేకప్ లేకుండా నటించారు. రంగారావు అనే నటుడు ఈ చిత్రంలో కరణం పాత్రను పోషించి ఈ సినిమా పేరునే ఇంటి పేరుగా చేసుకొని సాక్షి రంగారావుగా ప్రసిద్ధికెక్కాడు. ఈ చిత్ర నిర్మాణం చేసింది శేషగిరిరావు. కథ ముల్లపూడి వెంకటరమణ అందించారు. సంగీతం కెవి మహదేవన్. ఆయనకు సహాయకుడిగా పొహలైంది పనిచేశారు. ఇక సంభాషణలు కూడా ముల్లపూడి వెంకటరమణే రాశారు. అయితే ఛాయాగ్రహణం సీనియర్ కెమెరామెన్ పిఎస్ సెల్వరాజ్ అద్భుతంగా నిర్వహించారు. పాటల రచయితలుగా ఆరుద్ర, దాశరథి కృష్ణమాచార్య పనిచేయగా నేపథ్య గానం పిబి శ్రీనివాస్, పి సుశీల, ఘంటసాల, కెబికే మోహన్ రాజు చేశారు. ఈ సినిమా నిర్మాణ సంస్థ నందనా ఫిలిమ్స్, తర్వాత శ్రీరమణ చిత్రగా మారిందనుకుంటున్నాను. సినిమాలో కథానాయకునిగా పనిచేసిన రోజుల్లో కృష్ణ కొత్త నటుడు కావడంతో ఆయనకు 4,000, అప్పటికే బిఎన్ రెడ్డి వంటి ప్రతిష్టాత్మక దర్శకుని వద్ద పనిచేసిన నటి కావడంతో విజయ నిర్మలకు 6,000 పారితోషికం ఇచ్చారు. షూటింగు 16 రోజులు గడిచేసరికి దాదాపు ₹1,00,000 లోపుగా ఖర్చయింది. ఈ సినిమా చిత్రీకరించేందుకు ముందు బాపుకు సినిమా దర్శకత్వ విభాగంలో పనిచేసిన అనుభవం ఏమీ లేదు. కేవలం సినిమా విద్యార్థిగా, ఔత్సాహకునిగా ప్రారంభమై ఎవరి వద్ద అసిస్టెంట్గా కూడా పనిచేయకుండానే సినిమాల్లో అడుగుపెట్టారు. ఆయనకు షాట్ తీసే విధానాల గురించి కొంత మౌలికమైన విషయాలను ఆదుర్తి సుబ్బారావు అసిస్టెంట్గా పనిచేసిన కబీర్ దాస్ నేర్పారు. 1967లో విడుదలైన ఈ సినిమా కృష్ణ గారికి మాస్ ఇమేజ్ రాకముందు చేసిన ఒక క్లాసిక్ సినిమా. బాపు రమణల కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా. అప్పట్లో అంతా స్టూడియో సెట్స్లో షూటింగ్ చేస్తుంటే బాపు గారు ఈ సినిమాను పూర్తిగా పల్లెటూరి వాతావరణంలో అవుట్డోర్లో చిత్రీకరించారు. సినిమాలో మొదట అమ్మ కడుపు చల్లగా అత్త కడుపు చల్లగా పాట చిత్రీకరణతో ప్రారంభించి దాదాపు 19 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక సినిమా కథాంశానికి వస్తే, గ్రామంలో పడవ నడిపేవాడు కృష్ణ, అతన్ని ప్రేమించే అమ్మాయి విజయ నిర్మల, ఊరి రౌడీ లారీ డ్రైవర్ జగ్గారావు, విజయ నిర్మల ఇతని చెల్లెలు. ఇతను హత్య చేస్తుండగా చూసిన కథానాయకుడు న్యాయస్థానానికి వెళ్ళి సాక్ష్యం చెప్తాడు. రౌడీకి జైలు శిక్ష పడుతుంది. కానీ రౌడీ జైలు నుండి తప్పించుకుని వస్తాడని తెలిసిన జనం అప్పటిదాకా కృష్ణను మెచ్చుకున్నవారే ప్రాణభయంతో ఉన్న పడవవాడికి ఆశ్రయం ఇవ్వడానికి నిరాకరిస్తారు.
ఇక రౌడీ చేతుల్లో ఎట్టాగో చావు తప్పదని నిబ్బరంగా ఉన్న పడవవాడు అయిన కృష్ణ రౌడీ వచ్చి తనడం మొదలుపెట్టేసరికి భయంలోంచి వచ్చిన తప్పనిసరి ధైర్యంతో తాగి ఉన్న రౌడీని తనకున్న శక్తి యావత్తు వినియోగించి దెబ్బలు వేస్తాడు. ఆ రౌడీ ఆ దెబ్బలకు చచ్చిపోతాడు. సాక్షి సినిమా క్లైమాక్స్ తెలుగు తెరపై అప్పటి వరకు వచ్చిన సాంప్రదాయ ముగింపులకు భిన్నంగా అత్యంత సహజంగా మరియు గుండెల్ని పిండేసేలా ఉంటుంది. బాపు రమణలు ఈ సీన్ను చాలా సింబాలిక్గా చిత్రీకరించారు. సినిమా చివరలో నిజాయితీగా సాక్ష్యం చెప్పినందుకు కిష్టయ్య అంటే కృష్ణ ఊరి జనం నుండి ఏకాకి అయిపోతాడు. విలన్ల కుట్ర వల్ల ఊరివారంతా అతడిని తప్పుగా అర్థం చేసుకుంటారు. ఊరిలో ఎవరు కిష్టయ్యకు సాయం చెయ్యరు. చివరకు తను ప్రాణంగా ప్రేమించిన చుక్క అంటే విజయ నిర్మల కూడా అతనిని అనుమానిస్తుంది. కిష్టయ్య ఎంత మొత్తుకున్నా ఎవ్వరూ వినరు. బాపుగారు ఇక్కడ మాటల కంటే కెమెరా యాంగిల్స్ ద్వారా కిష్టయ్య ఒంటరితనాన్ని చూపిస్తారు. విలన్ల అరాచకానికి బలైన కిష్టయ్య తన నిజాయితీకి దక్కిన బహుమతి ఇదేనా అని కుమిలిపోతాడు. చివరకు చుక్క నిజం తెలుసుకునే లోపే జరగకూడని నష్టం జరిగిపోతుంది. కిష్టయ్య సర్వస్వం కోల్పోయి ఆ ఊరిని వదిలిపోయే క్రమంలో ఆ సందేశాత్మక సంభాషణలు వస్తాయి. ముళ్ళపూడి వెంకటరమణ గారు రాసిన ఈ మాటలు సమాజంలోని ద్వంద్వ ప్రమాణాలను ఎండగడతాయి. కృష్ణగారి పాత్ర ద్వారా వచ్చే ఈ సందేశం సినిమాకు ఆత్మ వంటిది. నిజం చెప్పినందుకు నాకు దక్కిన శిక్ష ఇది. లోకం అంతా ఇంతే. సాక్ష్యం చెప్పేవాడు కావాలి, కానీ ఆ సాక్ష్యం వల్ల బలైపోయేవాడికి అండగా నిలబడేవాడు ఒక్కడు ఉండడు అని కుమిలిపోతాడు కిష్టప్ప. ఈ సీన్ తర్వాత వచ్చే కీలక భావాలు ఇవే. నిజం నిలకడ మీద తెలుస్తుంది అంటారు, కానీ ఆ నిలకడ వచ్చేలోపు మనిషి ప్రాణమే పోతుంది అనే అంతరార్థం ఈ సంభాషణల్లో కనిపిస్తుంది. తప్పు జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండే సమాజం ఒక వ్యక్తి నిజాయితీగా నిలబడితే అతడిని ఎలా వేధిస్తుందో కిష్టయ్య పాత్ర ద్వారా రమణ గారు అద్భుతంగా పలికించారు. ఈ సీన్లో కృష్ణ గారు పలికిన హావభావాలు అద్భుతం. ఒక అమాయకుడు కోపంగా కేకలు వేయడం కంటే నిశ్శబ్దంగా కన్నీరు కారుస్తూ నేను నిజమే కదా చెప్పింది అని అడిగే ప్రశ్న ప్రేక్షకుడిని ఆలోచింపచేస్తుంది. సాక్షి సినిమాలో తొలిసారి వెండితెరపై జంటగా నటించిన కృష్ణ విజయ నిర్మల తదనంతరం ప్రేమించి వివాహం చేసుకున్నారు. సాక్షి సినిమా కోసం షూటింగ్ సందర్భంగా పులిదిండి గ్రామంలో నాయికల మధ్య వివాహాన్ని చిత్రీకరించిన ఆలయంలోనే దరిమిల కృష్ణ విజయ నిర్మల నిజ జీవితంలోనూ పెళ్లి చేసుకోవడం విశేషం. ఈ సినిమాలో తారాగణం కిష్టయ్యగా ఘట్టమనేని కృష్ణ, చుక్కగా విజయ నిర్మల, రతిగా విజయలలిత, మునసబుగా వెన్నకోట రామన్న పంతులు, మునసబు అల్లుడుగా రాజబాబు, గౌరయ్యగా చలపతిరావు, గోపిగా అల్లు, ఫకీర్గా జగ్గారావు, ఇక కరణంగా రంగావజుల రంగారావు, ఆ తర్వాత సాక్షి రంగారావు అయ్యారు ఆయన. శివరామకృష్ణయ్య మొదలైన వారు నటించారు. ఈ సినిమా జూలై 1, 1967 సంవత్సరంలో విడుదలైంది.
ఈ సినిమాలో పాటలు కూడా చాలా హృదయంగా చక్కగా ఉంటాయి. ఒక పాట అటు వెన్నెల ఇటు వెన్నెల ఎటు చూస్తే అటు వెన్నెల అని ఆరుద్ర గారు రాసిన గీతాన్ని పి. సుశీల అద్భుతంగా పాడారు. ఇక హైలైట్ పాట అమ్మ కడుపు చల్లగా అత్త కడుపు చల్లగా బతకరా బతకరా పచ్చగా అని ఆరుద్ర రాసిన పాటను పి. సుశీల మరింత అద్భుతంగా పాడారు. ఇక మూడవ పాట దయలేదా నీకు దయలేదా ప్రాణసఖునిపై దయలేదా అని ఆరుద్ర రాయగా పి. సుశీల పిబి శ్రీనివాస్ బృందం పాడతారు. ఇంకా 2-3 పాటలు ఉన్నాయి. సాక్షి సినిమా షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు, ముఖ్యంగా కృష్ణ గారు మరియు బాపు గారి మధ్య ఉన్న అనుబంధం గురించి కొన్ని విషయాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. దర్శకుడు బాపు కృష్ణ గారిని ఎంపిక చేయటం వెనుక కారణం, అప్పటికి కృష్ణ గారు తేనె మనసులు కన్నె మనసులు వంటి సినిమాలతో మెరిశారు. కానీ బాపు గారు ఆయన్ని ఎంపిక చేయడానికి కారణం కృష్ణ గారి కళల్లోని అమాయకత్వం. కిష్టయ్య పాత్రకు కావలసిన రా ఎమోషన్ కృష్ణ గారిలో ఉంది అని బాపు గారు భావించారు. అప్పట్లో హీరోలంటే గ్లెజరన్ వాడటం, భారీ మేకప్ వేసుకోవటం ఉండేది. కానీ బాపు గారు కృష్ణ గారిని మేకప్ లేకుండా నటించమని చెప్పారు. ఎండలో కృష్ణ గారు నల్లబడిన ఆ చెమట, ఆ దుమ్ము అంతా సహజంగా ఉండాలని బాపు గారు కోరుకున్నారు. కృష్ణ గారు కూడా దర్శకుడి విజన్ కోసం తన ఇమేజ్ను పక్కన పెట్టి పూర్తిగా సహకరించారు. ఈ సినిమా షూటింగ్ అంతా గోదావరి జిల్లాలోని పులిదిండి అనే గ్రామంలో జరిగింది. షూటింగ్ జరుగుతున్నప్పుడు కృష్ణ గారిని చూడటానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి జనం తండోపతండాలుగా వచ్చేవారట. బాపు గారు షూటింగ్కి ముందే ప్రతి ఫ్రేమును ఒక బొమ్మలా గీసుకునేవారు. కృష్ణ గారు ఆ బొమ్మలను చూసి ఆశ్చర్యపోయేవారట. డైరెక్టర్ సీన్ చెప్పక్కర్లేదు, ఆ బొమ్మ చూస్తే చాలు నాకు ఏం చెయ్యాలో అర్థమైపోతుంది అని కృష్ణ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే కృష్ణ గారు మరియు విజయ నిర్మల గారి మధ్య స్నేహం మొదలైంది. గోదావరి పడవ ప్రయాణాల్లో, షూటింగ్ విరామ సమయాల్లో వారి మధ్య జరిగిన సంభాషణలే తర్వాతి కాలంలో వారి వివాహానికి దారితీశాయి. అందుకే కృష్ణ గారు ఎప్పుడూ సాక్షి సినిమా గురించి మాట్లాడినా చాలా ఎమోషనల్ అవుతూ ఉండేవారు. ఇది తన వ్యక్తిగత జీవితాన్ని మార్చిన సినిమా అని ఆయన నమ్మేవారు. నిజానికి కృష్ణ అసలైన నటుడిని ప్రపంచానికి పరిచయం చేసింది మాత్రం బాపు గారి సాక్షి చిత్రమే. కృష్ణ గారి నటన గురించి చెప్పుకుంటే విజయ నిర్మల గారితో ఆయన కెమిస్ట్రీ ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఆ కెమిస్ట్రీతోనే వారి పరిచయం పెరిగింది. ముళ్ళపూడి వెంకటరమణ గారి మాటలు, బాపు గారి ఫ్రేమింగ్ గురించి మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవటమే కాకుండా తాష్కెంట్ ఫిలిం ఫెస్టివల్కు కూడా ఎంపికైంది. బాపు రమణల కలయికలో వచ్చిన ఈ మొదటి సినిమా బాక్సాఫీసు వద్ద విజయం సాధించటమే కాకుండా బాపు గారు తెలుగు చలనచిత్ర రంగంలో ఒక గొప్ప దర్శకుడిగా స్థిరపడటానికి పునాది వేసింది. కృష్ణ గారి కెరీర్ను మలుపు తిప్పిన సినిమా ఇది. నేటి తరం సినిమా ప్రేమికులు తప్పక చూడాల్సినటువంటి క్లాసిక్ సినిమా ఇది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మరిన్ని పాత సినిమా విశేషాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సెలవు.